मेरी लड़की ने सुसाइड कर दिया है, ये खबर आई है। हाथ जोड़ती रही माँ बाप, हाथ जोड़ते रहे, हमें एक बार दिखाओ, हमारी बच्ची का मुंह एक बार दिखाओ। हमको नहीं दिखाया गया। शरीर में कोई कपड़ा नहीं था, पैर दोनों राइट एंगल में मिला गया, चश्मे को कूटा गया, जिसके वजह से आंखों से खून निकल गया, गला दबाकर मारा गया। ছাত্র যুবক পথে নেমেছে, খুনিরা হুঁশিয়ার। కోల్కతా రేప్ కేసులో బయటికి వచ్చిన ఆర్జికర్ కాలేజ్ గురించి తవ్వుతున్న కొద్దీ షాక్కి గురిచేసే విషయాలు ఎన్నో బయటపడుతున్నాయి. ఈ కాలేజ్లో ఆగస్టు 8వ తారీఖున జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసు కారణంగా ఇండియా మొత్తం ప్రొటెస్టులతో అట్టుడికిపోతుంటే, మరోవైపు ఈ కాలేజ్ గురించి బయటపడుతున్న ఒక్కొక్క విషయం అందరినీ షాక్కి గురిచేస్తున్నాయి. నిజానికి ఇలాంటి సంఘటనలు ఈ కాలేజ్లో కొత్తేం కాదు. దీనికంటే ముందు ఈ కాలేజ్లో 6 సార్లు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులన్నింటినీ కూడా మొన్న జరిగిన కేసులాగే సూసైడ్ కేసులంటూ బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా కాలేజ్ యాజమాన్యం చాలా తెలివిగా ఇన్వెస్టిగేషన్లను తప్పుద్రోవ పట్టించాయి. అంతేకాదు, బాధితురాలి తండ్రి అసలు హత్య సెమినార్ హాల్లో జరగలేదని, ముందే చంపి సెమినార్ హాల్లో బాడీని పాడేశారంటూ అలిగేషన్స్ చేశాడు. న్యూస్ ఛానల్స్లో వస్తున్న కథనాలు అన్నీ అసలైన క్రైమ్ నుండి దృష్టిని మళ్లించడానికి చేస్తున్న అసత్య ప్రచారాలు. పూర్తి ఫోకస్ అండ్ అటెన్షన్ ను రేపిస్ట్ పై వేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ క్రైమ్ లో ఆర్జికర్ హాస్పిటల్ పాత్ర చాలా పెద్దది అంటూ విక్టిమ్ ఫాదర్ తో సహా చాలా మంది డాక్టర్లు అంటున్నారు. ఈ ఆర్జికర్ హాస్పిటల్లో సెక్స్ ర్యాకెట్, ఇల్లీగల్ ఆర్గాన్ ట్రాఫికింగ్ మరియు ట్విస్టెడ్ పోర్నోగ్రఫిక్ ఫిల్మ్ షూటింగ్స్ జరుగుతున్నాయనే అలిగేషన్స్ బయటకు వచ్చాయి. इसमें ड्रग्स रैकेट, सेक्स रैकेट या सेक्स एक्सप्लॉयटेशन ऐसी बहुत सारी चीजें आ रही है. ఈ విషయాలు ఆ డాక్టర్ కి తెలియడంతో తమ ఈ ఇల్లీగల్ దందా ఎక్కడ బయటపడుతుందేమో అని భయపడి ఆమెను అడ్డు తొలగించుకునేందుకు చంపి తెలివిగా ఈ మర్డర్ ను రేప్ గా పోర్ట్రేట్ చేసి తప్పించుకుందాం అనుకున్నారు అనే ఆరోపణలు చాలా వస్తున్నాయి. వాస్తవానికి సంజయ్ రాయ్ అనే ఈ వ్యక్తి అసలైన నేరస్తుడు కాదు, కేవలం ఇతనొక బలి పశువు మాత్రమే. ఈ క్రైమ్ నుండి పెద్ద పెద్ద వ్యక్తులను తప్పించడానికి ఇతన్ని బలి చేస్తున్నారు అనే కథనాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ అనుమానాలను బలపరుస్తూ నేరం జరిగిన 3 రోజులకే ఆర్జికర్ హాస్పిటల్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను ట్రాన్స్ఫర్ చేసి వేరే హాస్పిటల్కు ప్రిన్సిపల్గా నియమించారు. ఇక అన్నిటికంటే పెద్ద అలిగేషన్ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై వినబడుతుంది. ఈ క్రైమ్ లో మెయిన్ కల్ప్రిట్స్ అయిన ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మరియు సంజయ్ రాయ్లకు టీఎంసీ పార్టీతో చాలా దగ్గర సంబంధాలున్నట్లు వస్తున్న న్యూస్ కారణంగా మమతా బెనర్జీను వెంటనే సీఎం పోస్ట్ నుండి రాజీనామా చేయాలంటూ బెంగాల్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు అన్ని చూస్తుంటే టీఎంసీ పార్టీలో ఉన్న కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులను కాపాడడానికి, మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వాన్ని కాపాడటానికి ఆడుతున్న డ్రామాలాగా అనిపిస్తుంది. నిజానికి ఆ డాక్టర్కు ఏం జరిగింది? దీని వెనకాల ఉన్న అసలైన దోషులెవరు? దీనంతటికి నిజంగా ఈ హాస్పిటలే కారణమా? ఈ హాస్పిటల్లో ఎన్ని ఇల్లీగల్ దందాలు నిజంగా జరుగుతున్నాయా? మమతా బెనర్జీ ఓ మహిళ అయ్యుండి సాటి మహిళకు జరిగిన అమానుష్యమైన సంఘటనను కేవలం తన కుర్చీని కాపాడుకోవడానికి తప్పుదారి పట్టిస్తుందా? ప్రతి ఒక్కరికి ఇవే ప్రశ్నలు. అయితే నిజమేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోల్కతా రేప్ కేసు అనేది ఈ హాస్పిటల్లో జరుగుతున్న ఇల్లీగల్ దందాలో ఒక చిన్న క్రైమ్ మాత్రమే. ఇంతకంటే దారుణాలు ఎన్నో లోపల జరుగుతున్నాయి. ఆగస్టు 8వ తారీఖున ఈ హాస్పిటల్లో పీజీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ జరిగిందని వార్త బయటకు వచ్చింది. ఆమె కళ్ళలో గాజు పెంకులు గుచ్చబడి ఉన్నాయి. ఆమె కాళ్ళు 2 విరిగిపోయి రైట్ యాంగిల్లో పడి ఉన్నాయి. శరీరం అంతా గాయాలు, ఒంటిపై బట్టలు లేవు. అయితే తర్వాతి రోజు అంటే ఆగస్టు 9న ఆమె ఫ్యామిలీకి కాల్ చేసి మీ కూతురు సూసైడ్ చేసుకుందని చెప్పారు. అవును, మీరు విన్నది నిజమే. నిజానికి ఆ బాడీని ఎవరు చూసినా అది క్లియర్ కట్ మర్డర్ అని చిటికెలు చెప్పేస్తారు. కానీ దాన్ని సూసైడ్గా కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ వార్త న్యూస్ ఛానల్స్లో పెద్ద ఎత్తున ప్రసారం కావడం, దేశం మొత్తం ప్రొటెస్టులు మొదలవడంతో దీన్ని రేప్ అండ్ మర్డర్ కేసు అంటూ సంజయ్ రాయ్ అనే నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు. దీనికంటే షాకింగ్ విషయం ఏంటో తెలుసా? సంజయ్ రాయ్ తానే ఈ నేరం చేశానని ఒప్పుకోవడం మాత్రమే కాదు, తనకు ఉరిశిక్ష కూడా వేసుకోండి అని చెప్పాడు. ఇదంతా చూస్తుంటే మరిన్ని అనుమానాలు తలెత్తక మానవు. అయితే ఈ హాస్పిటల్లో గతంలో కూడా ఇలాంటి 6 సూసైడ్ కేసులు బయటపడ్డాయి. వాళ్ళందరినీ చంపేసి సూసైడ్గా కేసులు క్లోజ్ చేశారు అనేది తీవ్రమైన ఆరోపణ. ఈ ఆరోపణలు నిజమే అంటూ యూనియన్ మినిస్టర్ సుకాంత్ మజుందార్ మీడియా ముందు కొన్ని ఆధారాలు పెట్టాడు. ఈ కాలేజీకి చెందిన డాక్టర్ల వాట్సాప్ గ్రూప్లో ఉన్న చాట్స్ ఆధారంగా నిజంగానే ఈ హాస్పిటల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ అండ్ సెక్స్ ర్యాకెట్ నడుస్తున్నట్టు అర్థమవుతుంది అని ఆయన మీడియాతో అన్నారు. మరియు అంతేకాదు, ఇందులో టీఎంసీకి చెందిన ఒక ఎంపీ కూడా ఉన్నట్లు ఆయన చెప్పాడు. जो पीजी डॉक्टर्स के इंटर्न्स के जो टीम है उसमें उनके जो व्हाट्सएप ग्रुप्स है उसमें बहुत ऐसे विषय आए हैं जिसका कुछ स्क्रीनशॉट हमारे पास भी पहुंचा है, जिसमें ड्रग्स रैकेट, सेक्स रैकेट या सेक्स एक्सप्लॉयटेशन ऐसी बहुत सारी चीज़ें आ रही हैं. एक टीएमसी एमपी उनके भतीजे के भी नाम बार बार आ रहे हैं.
నిజానికి ఈ హాస్పిటల్ గురించి రీసెర్చ్ చేసిన తర్వాత షాకింగ్ విషయాలు మరెన్నో బయటపడ్డాయి. ఎప్పుడైనా ఇలాంటి ఇల్లీగల్ పనులు బయటపడినప్పుడు నేరస్తులు ఎవిడెన్స్లను నాశనం చేస్తారు, సాక్షులను కూడా చంపుతుంటారు. 2001లో ఈ హాస్పిటల్లో అనుమానాస్పదంగా చనిపోయిన సౌమిత్ర బిశ్వాస్ అనే డాక్టర్ కేసు కూడా ఇలాంటిదే. ఇతను సూసైడ్ చేసుకున్నట్లు హాస్పిటల్ యాజమాన్యం చెప్పారు, కానీ బాడీని టెస్ట్ చేసినప్పుడు అతని నోట్లో ఒక క్లాత్ను దూర్చినట్టు తెలిసింది. అంతేకాదు, సూసైడ్ చేసుకునేందుకు ఉపయోగించాడు అని చెప్తున్న తాడు ఒక నైలాన్ తాడు. అంత సన్నటి తాడుతో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడం అసాధ్యమంటూ అదే హాస్పిటల్కి చెందిన ఓ డాక్టర్ చెప్పాడు. అంతేకాదు, హాస్పిటల్ రూమ్స్లో దొరికిన ట్రైపాడ్స్, రిఫ్లెక్టర్లు ఇక్కడ పెద్ద ఎత్తున సెక్స్ ర్యాకెట్ దందా జరుగుతుందనే అనుమానాలను ఇంకా బలపరిచాయి. ఎందుకంటే 2001లో ట్రైపాడ్లు, రిఫ్లెక్టర్లు ఒక ప్రొఫెషనల్ వీడియోగ్రఫీ జరిగే చోటే ఉండేవి. దీన్ని బట్టి ఇక్కడ పోర్నోగ్రఫిక్ వీడియోలు తీసేవారని అర్థమవుతుంది. 2001లో టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో ఇక్కడ స్టూడెంట్స్ తమ కాలేజీలో పోర్నోగ్రఫీ షూటింగ్ జరుగుతుందని, అందులో కొంతమంది స్టూడెంట్స్ మరియు సెక్స్ వర్కర్స్ పాల్గొంటున్నారు అని వారు చెప్పారు. అంతేకాదు, దీనికంటే షాకింగ్ విషయం వారు ఇంకోటి చెప్పారు. అదేంటంటే హాస్పిటల్లో చనిపోయిన వారి డెడ్ బాడీస్తో కూడా సెక్స్ వీడియోస్ రికార్డ్ చేసేవారని వాళ్ళు చెప్పారు. ఈ షూటింగ్ క్లాస్ రూమ్స్లో, హాస్టల్ రూమ్స్లో, సెమినార్ హాల్లో ఇలా ప్రతి చోట జరుగుతూ ఉండేదని స్టూడెంట్స్ చెప్పారు. అంతేకాదు, ఈ కాలేజీలో చదువుకునే అమ్మాయిల ఫోటోలను మార్ఫ్ చేసి పోర్నోగ్రఫిక్ సైట్లలో అప్లోడ్ చేసేవారు. దీని వెనకాల సీనియర్ డాక్టర్లు కూడా ఉన్నట్లు బయటపడింది. సౌమిత్ర బిశ్వాస్ అనే వ్యక్తి చనిపోవడానికి కూడా ఇదే కారణం. అతని గర్ల్ ఫ్రెండ్ ఫోటోలను మార్ఫ్ చేసి పోర్నోగ్రఫిక్ సైట్లలో పెట్టినందుకు అతను ఈ సెక్స్ ర్యాకెట్ బండారం బయటపెట్టాలని అనుకున్నాడు. ఇది తెలుసుకున్న హాస్పిటల్ యాజమాన్యం అతన్ని చంపి సూసైడ్గా చిత్రీకరించారు. పోలీసులకు ఎన్నో ఆధారాలు దొరికినా కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే దీని వెనకాల పెద్ద పెద్ద వ్యక్తులు ఉండటమే కారణం. ఇంకా రెండవ అలిగేషన్ చూద్దాం. ఈ హాస్పిటల్లో సెక్స్ ర్యాకెటే కాదు, పెద్ద ఎత్తున ఆర్గన్ ట్రాఫికింగ్ కూడా జరుగుతూ ఉంది. ఆగస్టు 8వ తారీఖున ఫీమేల్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు తర్వాత హిందూ న్యూస్ పేపర్ ఇక్కడ స్టూడెంట్లను కొంతమందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వారు తమ హాస్పిటల్లో ఇల్లీగల్ ఆర్గన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉందని చెప్పారు. అంటే చనిపోయిన పేషెంట్స్ డెడ్ బాడీలను ఆటాప్సీ పేరుతో స్టూడెంట్స్ దగ్గరికి తీసుకొచ్చి ఇల్లీగల్గా ఆ డెడ్ బాడీల యొక్క అవయవాలను తీసి అమ్ముతూ ఉంటారు. అయితే ఈ ఫీమేల్ డాక్టర్ని కూడా ఈ ఇల్లీగల్ ఆర్గన్ ట్రాఫికింగ్ గురించి ఎక్కడ బయట పెడుతుందో అనే భయంతోనే రేప్ చేసి చంపి దీనిని రేప్ అండ్ మర్డర్ కేసుగా చిత్రీకరించారు అంటూ ఆ స్టూడెంట్స్ చెప్పారు. ఇది ఒకటి కాదు, చాలా చోట్ల ఈ హాస్పిటల్లో ఆర్గన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అనడానికి ఎన్నో ఆధారాలు దొరికాయి. 2-3 రోజులు ఈ టాపిక్ పైన రీసెర్చ్ చేస్తున్న మాకే ఎన్ని ఆధారాలు దొరికితే గత 23 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ చీకటి దందా గురించి పోలీసులకు తెలియదంటారా? ప్రభుత్వానికి తెలియదంటారా? ఖచ్చితంగా తెలుసు. కానీ ఇంతవరకు ఎవరు బయటపడలేదంటే కారణం దీని వెనకాల రూలింగ్ పార్టీ టీఎంసీ ఉండి తీరాలి, మమతా బెనర్జీ ఉండి తీరాలి. ఎందుకంటే క్రైమ్ జరిగిన తర్వాత ఆగస్టు 14వ రోజు రాత్రి కొంతమంది గుండాలు వచ్చి ఈ హాస్పిటల్ను, ముఖ్యంగా నేరం జరిగిన సెమినార్ హాల్ను పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. దీని కారణంగా టీఎంసీ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే కొద్ది రోజుల ముందే ఈ కేసును కోల్కతా పోలీసుల దగ్గర నుండి సిబిఐకు అప్పగించడం జరిగింది. కాబట్టి పరిస్థితి తమ చేయి దాటుతుంది అనిపించి టీఎంసీ వ్యక్తులే ఆధారాలను నాశనం చేయడానికి సెమినార్ హాలుపై దాడి చేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ అలిగేషన్లను బలపరుస్తూ ఈ దాడి చేసిన వాళ్ళలో చాలా మంది టీఎంసీ పార్టీ సభ్యులే ఉన్నట్లు బయటపడింది. కాబట్టి ఇదంతా చూస్తుంటే పెద్ద పెద్ద వ్యక్తులే దీని వెనుక ఉండి ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు అని అర్థమవుతుంది. తమ వ్యాపారాలు ఎక్కడ దెబ్బతింటాయో అనే భయంతో ఇలా రేపులు, మర్డర్లు చేయించి కేసులను క్లోజ్ చేస్తున్నట్లు క్లియర్గా అర్థమవుతుంది. మన దేశంలో బలమైన చట్టాలు రానన్ని రోజులు ఈ చీకటి దందాలు జరుగుతూనే ఉంటాయి. అమాయకులైన ఎందరో బలి అవ్వక తప్పదు. అండ్ ఇలాంటి రేపులు జరగడానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వస్తున్న సినిమాలు, పోర్నోగ్రఫిక్ కంటెంట్, పెరుగుతున్న వాతావరణం, అలాగే దేశంలో నేరస్తులకు సరైన శిక్షలు లేకపోవడం. షాకింగ్ విషయం ఏంటంటే రిపోర్ట్ ప్రకారం మన దేశంలో ప్రతిరోజు 90 రేపులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పోలీస్ స్టేషన్స్లో రిపోర్ట్ అయిన కేసెస్. పరువు గురించి ఆలోచించి చాలామంది పోలీస్ రిపోర్ట్ చేయరు. అంటే రోజు ఎన్నో వందల రేపులు జరుగుతున్నాయి మన దేశంలో. మన దరిద్రం ఏంటంటే శిక్ష పడుతుంది అని తెలిసినా నేరస్తులు రేపులు చేయడానికి కారణాలు ఒకటి, రేప్ చేసినా కూడా నేను దొరకనులే అనే ధైర్యం, అలాగే దొరికినా కూడా వెంటనే శిక్ష పడకపోవడం, శిక్షలు కూడా అంత కఠినంగా ఉండకపోవడం, జైలుకు వెళ్లిన కొన్ని రోజులకే బెయిల్ దొరకడం, ఇలా ఎన్నో విషయాలు నేరస్తులను రేపులు, మర్డర్లు చేయడానికి ఒక రకంగా ప్రోత్సహిస్తున్నాయి అని చెప్పక తప్పదు. ఇవి మారాలంటే ప్రభుత్వం చాలా పెద్ద పెద్ద మార్పులు చేయక తప్పదు. కఠినమైన చట్టాలు తీసుకురావాలి. నేరం చేయడానికి ప్రతి ఒక్కడు 100 సార్లు ఆలోచించాలి. అంతేకాదు సోషల్ మీడియాలో, నెట్లో వస్తున్న అడల్ట్ కంటెంట్ పై కూడా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. ప్రభుత్వం ఇప్పుడైనా దీనిపై చర్యలు తీసుకోకపోతే నెక్స్ట్ జనరేషన్ ఇంకా భయంకరంగా మారబోతుంది.